మార్కండేయ టైటిల్ గ్లిమ్స్ ఈ సంవత్సరంలో మరో భారీ మైథలాజికల్ థ్రిల్లర్ రాబోతుంది అనే వైబ్ అయితే ఇచ్చింది. గ్లిమ్స్ చూసారా? చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. ఈ సినిమా దిల్ రాజు డ్రీమ్స్ ప్రొడక్షన్లో వస్తున్న ఫస్ట్ ఫిలిం. కొత్త టాలెంట్ని ప్రోత్సహిస్తూ కొత్త వారితో సినిమాలు చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ అయిన ఈ బ్యానర్లో వస్తున్న ఫస్ట్ ఫిలిం ఇది. గ్లిమ్స్ విషయానికి వస్తే విజువల్గా గ్రాండ్గానే కనిపిస్తుంది, స్కేల్ భారీగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. సెట్ డిజైన్, లైటింగ్, బ్యాక్గ్రౌండ్ టోన్ అంతా ఆ మెథలాజికల్ థ్రిల్లర్కి సూట్ అయ్యే ఫీలింగ్నే ఇచ్చినాయి. ఈ ఏడాది ఇది ఒక మరో ప్రామిసింగ్ మైథలాజికల్ థ్రిల్లర్ అయితే అదే హ్యాపీ. షార్ట్స్ అన్నీ బాగున్నాయి కానీ కొన్ని ఎందుకు అంత గ్రేట్గా అనిపించలేదు. ముఖ్యంగా ఆ మంచు కొండని ఎక్కే సీన్ దగ్గర వచ్చిన షార్ట్ కొంచెం ఇంకా పాలిష్ అవసరమేమో అనిపించింది. అయినప్పటికీ ఇది కేవలం టైటిల్ గ్లిమ్స్ మాత్రమే కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జడ్జ్ చేయలేం. ఈ సినిమాలో లీడ్ రోల్గా చేసిన విక్రాంత్ సంతాన ప్రాప్తిరస్తు ద్వారా మంచి రికగ్నైజేషన్ పొందాడు. తను ఈ క్యారెక్టర్కి ఫిట్ అయినట్టుగానే అనిపించింది. చూద్దాం, సినిమా రిలీజ్ అయినాక అప్పుడు మాట్లాడుకుందాం. ఈ మైథలాజికల్ క్యారెక్టర్ని తను ఎలా క్యారీ చేస్తారో చూడాలి. మొత్తానికి మార్కండేయ టైటిల్ గ్లిమ్స్ అయితే మంచిగానే అనిపించింది. గ్రాండ్ విజువల్స్, మంచి స్కేల్ అండ్ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ కూడా డిఫరెంట్గానే అనిపిస్తుంది. ఇలా మైథలాజికల్ థ్రిల్లర్స్ అంటే భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో న్యాచురల్ ఫిల్మ్సే కాకుండా ఇలాంటి ఫిల్మ్స్ కూడా ఒక రకమైన ఇంట్రెస్ట్ని జనరేట్ చేస్తాయి. నా చైల్డ్హుడ్లో నాకు గుర్తున్న ఫిల్మ్ అయితే అంజీ. ఇప్పటికీ పిచ్చిగా ఇష్టం ఆ సినిమా అంటే నాకు. ఇప్పటికి కూడా ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో అసలు అర్థం కాదు. రిలీజ్ అయినప్పుడు ఎడిటింగ్ లోపాలు అవి ఇవి ఉన్నాయని చెప్పారు, బట్ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను కదా ఆ సినిమాని. నాకైతే ఆ సినిమా పిచ్చిగా ఇష్టం. సో ఆ టైప్లో ఈ సినిమా ఉంటే, అంటే నేను కంపేర్ చేయట్లేదు, మంచిగా ఎంగేజింగ్, ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్, ఒక మంచి మైథలాజికల్ థ్రిల్లర్ కనుక తీయగలిగితే వీళ్ళు డెఫినెట్గా వర్కౌట్ అవుద్ది. మీకు గ్లిమ్స్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.